హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫుడ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఫుడ్ మైక్రోబయాలజీ యొక్క అద్భుతమైన ప్రపంచం గురించి, మన ఫుడ్స్ లో గ్రో అవుతున్న మైక్రోబ్స్ యొక్క డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాల గురించి తెలుసుకుందాం. మైక్రో ఆర్గానిజమ్స్ చాలా ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ మరియు పీపుల్ హెల్త్ అండ్ సేఫ్టీని నిర్ధారించడానికి మనం మైక్రోబ్స్ యొక్క పెరుగుదల పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. బ్యాక్టీరియా, ఈస్ట్ అండ్ మోల్స్ వంటి డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫుడ్స్ అండ్ సరౌండింగ్స్ లో వాటి క్యారెక్టర్స్ తో ఇన్ఫ్లుయెన్స్ చేసే విభిన్న లక్షణాలను కలిగి ఉంటాయి. బ్యాక్టీరియా సాధారణంగా సాయిల్, వాటర్ మరియు వివిధ ఫుడ్స్ లో కనిపిస్తాయి. ఇవి డిఫరెంట్ టెంపరేచర్స్ లో గ్రో అవుతాయి, కానీ సాధారణంగా 4.4 డిగ్రీస్ నుంచి 60 డిగ్రీస్ టెంపరేచర్స్ లో ఎక్కువగా గ్రో అవుతాయి. ఫుడ్ చెడిపోవడంలో బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది అండ్ ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే ఫుడ్స్ ద్వారా వచ్చే అనారోగ్యాలకు దారితీయవచ్చు. వాటిని ఫుడ్ బార్న్ డిజీజ్ అని అంటారు. ఈస్ట్ అనేది సాయిల్, ప్లాంట్స్ అండ్ ఫ్రూట్స్ తో సహా వివిధ ఎన్విరాన్మెంట్స్ లో సాధారణంగా కనిపించే సింగిల్ సెల్ ఆర్గానిజం. ఇవి కొద్దిగా అసిడిక్ కండిషన్స్ లో గ్రో అవుతాయి అండ్ టెంపరేచర్స్ -3.89 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీస్ లో గ్రో అవుతాయి. మౌల్స్ ఎయిర్, సాయిల్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్స్ లో కనిపించే మల్టీసెల్యులర్ ఆర్గానిజం. ఇవి కొద్దిగా అసిడిక్ కండిషన్స్ అండ్ 25 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ మధ్యలో గ్రో అవుతాయి. మౌల్స్ పాయిజన్ ని ఉత్పత్తి చేయడం ద్వారా ఫుడ్స్ ని చెడిపోయేలా చేస్తాయి మరియు కొంతమంది వ్యక్తులలో ఎలర్జీస్ కి కూడా కారణం కావచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ స్టోరేజ్ ఎన్విరాన్మెంట్ లో ఫుడ్ సేఫ్టీ అండ్ హైజీన్ మెయింటెనెన్స్ కోసం ఈ మైక్రో ఆర్గానిజం క్యారెక్టర్స్ ని అర్థం చేసుకోవడం చాలా కీలకం. ప్రాపర్ హ్యాండిలింగ్, స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ మెథడ్స్ లో హానికరమైన మైక్రో ఆర్గానిజమ్స్ పెరుగుదలను నిరోధించడంలో అండ్ ఫుడ్ సేఫ్టీని నిర్ధారించడంలో సహాయపడతాయి. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, సాల్మోనెల్లా. సాల్మోనెల్లా గ్రో అయ్యే టెంపరేచర్స్ బాడీ టెంపరేచర్స్ అంటే 30 నుంచి 37 డిగ్రీస్. సాల్మోనెల్లా రా పౌల్ట్రీ, చికెన్, ఎగ్స్ లో కనిపిస్తుంది. ఇది ఫుడ్ ద్వారా వచ్చే అనారోగ్యాలకు సాధారణ కారణం. సెకండ్, లాక్టోబాసిల్లస్. ఇది 30 నుంచి 40 డిగ్రీస్ లో గ్రో అవుతుంది. లాక్టోబాసిల్లస్ పెరుగు మరియు ఫర్మెంట్ చేసే ఫుడ్స్ లో సాధారణంగా ఉంటాయి. థర్డ్, ఆస్పర్జిల్లస్. ఆస్పర్జిల్లస్ గ్రెయిన్స్, నట్స్ ఇంకా సీడ్స్ లో పుష్కలంగా ఉంటాయి. వెచ్చని, తేమతో కూడిన ఎన్విరాన్మెంట్ లో ఎక్కువగా గ్రో అవుతాయి. ఫోర్, పెనిసిలియం. పెనిసిలియం బ్లూ చీజ్ ప్రొడక్షన్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి ఎక్కువగా కూల్ టెంపరేచర్స్ లో గ్రో అవుతాయి. ఫిఫ్త్, సకారోమైసిస్ సర్వీసియే. సకారోమైసిస్ సర్వీసియే అంటే ఈస్ట్. ఇది బ్రెడ్ మరియు బీర్ తయారీకి ఉపయోగిస్తారు. ఇది వార్మ్ టెంపరేచర్స్ లో గ్రో అవుతుంది. సిక్స్త్, క్యాండిడా ఆల్బికన్స్. హ్యూమన్ బాడీలో ఉండే క్యాండిడా ఆల్బికన్స్ పెరుగుదలకు బాడీ టెంపరేచర్స్ అంటే 30 to 37 డిగ్రీస్ లో ఎక్కువగా గ్రో అవుతాయి. సెవెంత్, నోరోవైరస్. నోరోవైరస్ తరచుగా ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలతో ముడిపడి ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ అండ్ ఫుడ్ బార్న్ డిసీజెస్ ఎక్కువగా దీని వల్లే వస్తున్నాయి. ఇవి ఏ టెంపరేచర్స్ లో అయినా గ్రో అవుతాయి. 8, హెపాటిస్ ఏ వైరస్. హెపాటిస్ ఏ వైరస్ స్పాయిల్ ఫుడ్ లో ఎక్కువగా కనిపిస్తుంది. హ్యూమన్ బాడీ టెంపరేచర్స్ లో ఎక్కువగా గ్రో అవుతుంది. 9, జియార్డియా. జియార్డియా వాటర్ సోర్సెస్ ని కంటామినేట్ చేస్తుంది మరియు గ్రో అవ్వడానికి తగిన హోస్ట్ హెల్ప్ అవసరం కావాలి. 10, ప్లాస్మోడియం. మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం దాని లైఫ్ సైకిల్ కోసం టెంపరేచర్స్ పై ఆధారపడుతుంది. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ లో హాని కలిగించని మరియు ఎక్కువగా ఉపయోగపడే మైక్రోబ్స్ గురించి తెలుసుకుందాం. వాటిలో ఫస్ట్ వన్, లాక్టోబాసిల్లస్ ప్లాంటారం. ఈ మైక్రోబ్స్ ని పికిల్స్, సార్క్రాట్, కిమ్చి మరియు ఇతర ఫర్మెంటెడ్ వెజిటేబుల్స్ లో ఉపయోగిస్తారు. ఈ బ్యాక్టీరియా ఆహారాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది మరియు దానికి ఘాటైన టాంజీ ఫ్లేవర్ ని ఇస్తుంది. సెకండ్, సకారోమైసిస్ సర్వీసియే. సింపుల్ గా ఈస్ట్. ఫర్మెంటేషన్ లో ఈస్ట్ చాలా ఇంపార్టెంట్. ఈస్ట్ సాధారణంగా సాఫ్ట్ బ్రెడ్ తయారీలో, బేకింగ్ లో ఉపయోగిస్తారు. అలాగే షుగర్స్ ని ఫర్మెంట్ చేయడానికి వైన్ లో మరియు బీర్స్ లో ఉపయోగిస్తారు. థర్డ్, బిఫిడోబాక్టీరియం బిఫిడమ్. పెరుగు వంటి ప్రోబయోటిక్ పాల ఉత్పత్తుల్లో తరచుగా కనిపించే ఈ బ్యాక్టీరియా డైజెషన్ కి మరియు గట్ హెల్త్ కి హెల్ప్ చేస్తుంది. వీటితో పాటు ఇంకా కొన్ని యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అవేంటంటే స్ట్రెప్టోకోకస్ థర్మోఫిలస్.
పెడియోకోకస్ పెంటాసాషియస్, ఆస్పర్జిల్లస్ ఒరైజే, బేసిల్లస్ కోయాగులన్స్, రైజోపస్ ఒలిగోస్పోరస్. ఈ యూస్ఫుల్ బ్యాక్టీరియా మనం ప్రతిరోజు తినే వివిధ ఫుడ్స్ యొక్క టేస్ట్, న్యూట్రిషన్ ప్రొఫైల్స్ కి హెల్ప్ చేస్తాయి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి అండ్ పబ్లిక్ హెల్త్ కి భరోసా ఇవ్వడానికి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని తెలుసుకోవడం చాలా అవసరం. బ్యాక్టీరియా, ఫంగై, ఈస్ట్, వైరస్, ప్రోటోజోవా ఏదైనా ప్రతి మైక్రో ఆర్గానిజం దాని ఎదుగుదలకి దాని స్వంత క్యారెక్టరిస్టిక్స్ ని కలిగి ఉంటుంది. ఈ క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకోవడం ద్వారా ఫుడ్ వల్ల వచ్చే వ్యాధులను నివారించడానికి, ఫుడ్ హైజీన్ పద్ధతులను ప్రోత్సహించడానికి మనం చురుకైన చర్యలు తీసుకోవచ్చు. ఈ రోజు మాతో కలిసి ఫుడ్ మైక్రోబియల్ ప్రపంచాన్ని అన్వేషించినందుకు ధన్యవాదాలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.